ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరము శ్రావణ మాసంలో ఆగస్టు 28వ తేదీ మూడవ శ్రావణ శుక్రవారం కదండీ! ఈ రోజునే మనకి రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది. ఎవరికైతే రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంని ఆచరించలేకపోయారో, వారు ఈ మూడో శ్రావణ శుక్రవారం రోజున ఆచరించవచ్చా? ఆచరిస్తే ఏ సమయంలో ఆచరించాలి? నార్మల్‌గా శ్రావణ శుక్రవారం పూజ చేసుకోటానికి పూజ శుభ సమయాలు ఏమిటి? రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం ఎప్పుడు? వరలక్ష్మి వ్రతం ఆచరించిన వారు వాయనంని ఏ సమయంలో ఇవ్వాలి? ఇలా మరెన్నో విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో మనకి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆచరించలేకపోతే తర్వాత వచ్చేటువంటి శుక్రవారంలో ఆచరించవచ్చు. మనకి మూడవ శ్రావణ శుక్రవారం వచ్చేసి మనకి ఆగస్టు 28వ తేదీన వచ్చింది. ఈ రోజున తిథి పౌర్ణమి, నక్షత్రం శతభిష. మూడవ శ్రావణ శుక్రవారం రోజు నార్మల్‌గా అమ్మవారికి పూజ చేసుకోవటానికి కానీ, లేదా వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి శుభ సమయం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:20 నుంచి ఉదయం 8:10 లోపు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9:15 నుంచి ఉదయం 10:20 లోపు మీరు నార్మల్‌గా పూజ కానీ, వరలక్ష్మి వ్రతంని కానీ ఆచరించవచ్చు. అయితే పూజ చేసుకోవటానికి ప్రత్యేకంగా ఈ సమయంలోనే చేసుకోవాలా అంటే, అలాంటి శాస్త్రం కానీ, నియమం కానీ ఎక్కడా లేదండి. కాకపోతే మనం పూజ ప్రారంభించేటప్పుడు వర్జము, రాహుకాలము, దుర్ముహూర్తం ఇలాంటి సమయాలనేవి లేకుండా చూసుకొని పూజని ప్రారంభించుకోవాలి. కనుక నేనిక్కడ ఈ సమయాలనేవి తెలియచేస్తున్నాను. ఈరోజు సాయంత్రం పూట పునః పూజ చేసుకోవడానికి, తాంబూలం ఇవ్వడానికి సమయం చూసుకుంటే సాయంత్రం 4:55 నుంచి రాత్రి 7:50 లోపు మీరు పునః పూజ కానీ, లేదా కొంతమంది ఉదయం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సాయంత్రం చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతంని. సో, సాయంత్రం ఆచరించేవారు కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. తాంబూలం ఇవ్వటానికి కూడా ఇది మంచి సమయము. అయితే ఈ ఆగస్టు 28వ తేదీ మూడవ శ్రావణ శుక్రవారం రోజునే మనకి రాఖీ పౌర్ణమి అండి. కావున రాఖీ కట్టుకోవడానికి శుభముహూర్తం చూసుకున్నట్లయితే, రాఖీ కట్టవలసిన శుభముహూర్తం వచ్చేసి ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజున ఉదయం 5:47 నుంచి ఉదయం 9:48 వరకు దాదాపుగా 3:51 సమయం అనేది ఉందండి. కావున ఈ సమయంలో మీరు మీ సోదరునికి రాఖీ అనేది కట్టవచ్చు. అయితే మనకి ఈ సమయంలో కొంతమందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. మనకి పౌర్ణమి తిథి గడియలనేవి ఆగస్టు 28వ తేదీ ఉదయము 9:48 వరకు మాత్రమే ఉన్నాయండి. అయితే మరి పౌర్ణమి గడియలు లేవు కదా! మరి తర్వాత రాఖీ కట్టకూడదా అంటే, మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనం ఏ పండగలైనా, ఏ వ్రతాలైనా ఏవైనా చేసుకుంటాం కాబట్టి, ఆ రోజున మొత్తము పౌర్ణమి తిథి కిందకే వస్తుంది కనుక మీరు కట్టుకోవచ్చండి. కాకపోతే కట్టేటప్పుడు రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జం ఇలాంటి సమయాలనేవి లేకుండా చూసుకొని కట్టుకోండి. అయితే ఆగస్టు 27వ తేదీ పౌర్ణమి తిథి పూర్తిగా ఉంటుంది కదా! మరి ఆ రోజు కట్టుకోవచ్చా అంటే, ఆ రోజున భద్రకాలం అనేది ఉందండి. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఉంది కాబట్టి, ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకోకండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.